హాయ్ హలో ఇవాళ కోడిగుడ్డు ములక్కాడ ఉప్పు చేప కూర వండుతున్నాను. చూడండి, ముందుగా మూకుడు పెట్టేసాను కడిగేసి. చూసుకోండి, ఇగోండి టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, ములక్కాడ, కోడిగుడ్లు, ఉప్పు చేప. పెనం వేడెక్కిన వెంటనే ఆయిల్ పోద్దాం. చాలండి ఆయిల్. పసుపు కూడా వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది, గుడ్లు వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కొంచెం అటు ఇటు ఇలా కలుపుకుందాం. చూసారా, గుడ్లు బాగా వేగిపోయినాయి, ఎక్కడ అంటుకోలేదు కూడా. చూడండి, చూడండి ఇప్పుడు గుడ్లు తీసేస్తున్నాను. ఉప్పు చేప కూడా వేసేసాను. చూసారా, ఉప్పు చేప ముక్కలండి ఇవి, మాంసం ముక్కలు అనుకోకండి. ఇవ్వండి, ఇవి మా నాన్నగారు తీసుకొస్తారండి జాంపేట నుంచి. జాంపేటలోని పెద్ద కాపు గారి షాప్ అని ఉంటుంది, అక్కడి నుంచి తీసుకొస్తారన్నమాట. ఎండ్రాయిలు, నెత్తళ్ళు, పూసపరుగులు. అంతగా అక్కడికి వెళ్ళకపోతే ధవళాసం వెళ్ళి తీసుకొస్తారు. ఎక్కువ ధవళాసం తర్వాత తప్పితే వెళ్ళకపోతే ఇక్కడికి వెళ్ళి జాంపేట వెళ్ళి తీసుకొచ్చేస్తారు. సండే కూరకి వెళ్ళినప్పుడు తీసుకొస్తారు అన్నమాట. బాగుంటాయండి ఎండ్రాయిలు కట్టండి పెద్దవి. ఒకసారి ట్రై చేయండి, మీరు వెళ్ళి తెచ్చుకొని. ఉండే గుడ్లు వేగిపోయినాయి, చేపలు వేగిపోయినాయి. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాయి. ఉప్పు కూడా ఇప్పుడే వేస్తున్నానండి. బాగా మగ్గుతుందని. చూసారా, ఉప్పు వేస్తాను. టమాటా మగ్గుతుంది, ఉల్లిపాయ వేగుతాయి, రెండు సమానంగా మగ్గిపోతాయి. అంటే నరేంద్ర మోడీ గారు గ్యాస్ పొదుపు చేసుకోమని చెప్పారు కదా, అందుకని. అవి వేగిపోయింది, అది వేసి మళ్ళీ దీనికి టైం వేస్ట్ చేసి కాసేపు మూత పెట్టేసి ఉంచుతాను. ఇప్పుడు మూత తీసి చూస్తున్నానండి ఎలా వచ్చినాయో. టమాటాలు మగ్గిపోయినాయో, ఉల్లిపాయలు మగ్గిపోయినాయా అని చూద్దాం. మగ్గిపోయినాయండి, చూసారా ఎలా మగ్గిపోయినాయో. ఇప్పుడు ములక్కాడలు వేసేసుకున్నాను.
చూసారా ములక్కాడలు వేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నామండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటే ములక్కాయలు కూడా మగ్గిపోతాయి. చూసుకున్నాం. ఇప్పుడు ములక్కాయలు మగ్గిపోయినాయో లేదో చూద్దామండి. ఒకసారి మూత తీసి ములక్కాడ కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు గుడ్లు, ఉప్పు చేప ముక్కలు వేసేసుకొని ఒక హాఫ్ చెంచా కారం వేద్దామండి. నిన్న చెంచా వేస్తే ఎక్కువైపోయింది అన్నారు మా అమ్మగారు. ఇప్పుడు హాఫ్ చెంచా వేస్తున్నాను. కారం సరిపోద్ది. చాలా పోతే అప్పుడు చూసేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకుంటే మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకుంటే కారం బాగా పట్టి పచ్చివాసన గట్ట పోద్ది. అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాం. సరేనండి. ఇప్పుడు మూత తీసుకొని పచ్చివాసన పోయి ఉంటుంది కారం. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. ఇదిగోండి వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాస్ పోస్తాను. ఇవ్వండి రెండో గ్లాస్ రెండు గ్లాసులున్నర వేస్తానండి వాటరు. అంటే ములక్కాడ ఉడకాలి, కారం అంతా దాంట్లోకి పట్టాలి. అందుకని అయిపోయిందో లేదో చూద్దామండి. పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఇవ్వండి ఉప్పు చేప ముక్కలు, ములక్కాడ, కోడిగుడ్డు అయిపోయింది. కూర కట్టేస్తున్నానండి.